ఖమ్మం వాసులకు ఎంతో ఆహ్లాదకర వాతావరణం ఉండేలా నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వెలుగుమట్ల అర్బన్ పార్క్ ల్యాండ్ మార్క్ గా మారుతుందన్నారు. పార్క్ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై అటవీ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్లాస్టిక్ రహితంగా ఉండేందుకు పార్కులో సంప్రదాయ వంటలకే ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు. అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడికి వచ్చే పిల్లలకు కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని వాళ్ళ అమ్మమ్మని అడిగి మాకు పార్కులో ఈ పదార్థం పెట్టారమ్మా, మాకు అది కావాలనేటట్టుగా మీరు కలెక్టర్ గారు ఆలోచించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు. వాళ్ళ స్టాల్ కూడా పెట్టించండి. ఎవరిది కూడా బయట నుంచి ఫుడ్ అలో చేయొద్దు. బయట నుంచి పాత్రలు కూడా ప్లాస్టిక్ కానీ ఏది కూడా తీసుకురావద్దు. మనయే పెట్టుకోవాలి, మన పారుటాకులే పెట్టుకోవాలి. ఇంకా మా దగ్గర నుంచి కావాలంటే ఒక్క ప్లేట్లు కూడా వస్తాయి, ఒక్కాకులు కూడా ప్లేట్లు ఉన్నాయి. బయో అయ్యేటటువంటిది భూమిలో కలిసిపోయేటటువంటి వాటిని కూడా క్లీన్ చేయాలి. తర్వాత ఇక దీనికి సంబంధించి మీతో అన్ని డిస్కస్ చేశా కాబట్టి మళ్ళీ 3 నెలలకు వస్తా, మార్పు కనపడాలి. కాబట్టి మన వాళ్ళందరూ కష్టపడుతున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మనం కోల్పోయినటువంటి సంపదని మళ్ళీ మనం రక్షించుకొని మీరున్న సమయంలో ఈ యొక్క పార్కుకి ఒక మంచి పేరు తేవటమే కాకుండా 1000 మంది కాదు, రోజుకు 10,000 మంది వచ్చేటట్టుగా దీన్ని మనం ప్లాన్ చేసుకోవాలి. ఖమ్మం ప్రజలకే కాదు, దారిని పోయే వాళ్ళు కూడా ఈ పార్కును చూసి వెళ్ళాలి. పార్కులో చూసేటటువంటి జంతువులు కావచ్చు, లేకపోతే యాక్టివిటీస్ కావచ్చు, ఒకసారి చూసుకొని వెళ్ళాలి, లేకపోతే కాసేపు కూర్చొని వెళ్ళాలి అనేటట్టుగా మీరు తయారు చేయాలని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తూ, నిన్ననే సుమారు 3 కోట్లు శాంక్షన్ చేసినటువంటి PCCF గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ